అందరికీ నమస్కారం. బాగున్నారా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా వైఎస్ జగన్ ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఎలా అయ్యాడు అనే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి పార్టీలకు అతీతంగా వాస్తవాలకు దగ్గరగా చూసే ప్రయత్నం చేస్తాం. నాయకుడు అనేవాడు ప్రజల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కలిగిన ఒక వ్యక్తి. నాయకుడు అనేవాడు సరైన మార్గంలో నడిచినప్పుడే ప్రజలు ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి జగన్ ఒక స్ఫూర్తిదాయకం ఎలా అయ్యాడు? పర్టికులర్గా చెప్పాలంటే యువతకు ఆయన ఎలా ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు అని చెప్పాలంటే, ఆయనకి ఎన్ని సమస్యలు ఎన్ని విధాలుగా చుట్టుముట్టినా కూడా, ఆయన వారే ఆయనకి వ్యతిరేకం అయినా కూడా, అందరూ ఏకమై ఆయనపై దండెత్తినా కూడా, తన సొంత పార్టీ వాళ్ళే తప్పుకున్నా కూడా కొంచెం కూడా చెక్కు చెదరని ఆయన ఆత్మస్థైర్యం, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునేడానికి ఆయన చేసే ప్రయత్నం, ఆత్మగౌరవం కాపాడు కోసం ఆయన చేసే ప్రయత్నం, అదేవిధంగా ఎంతటి వాడినైనా ఎదుర్కొనే గుండె ధైర్యం, అన్నిటికీ మించి ఆయన అనుకున్న దాన్ని సాధించడానికి ఆయన చేసే అలుపెరగని పోరాటం, ఇవి స్ఫూర్తిదాయకం. ఏ ఒక యువకుడైనా సరే ఈ లక్షణాలని తనకు అలవాటు చేసుకోగలిగితే తన జీవితంలో ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అనేది వాస్తవం. అది జగన్ నిరూపించాడు. ఇది స్ఫూర్తిగాక మరి ఏమవుతుంది? కష్టంగా అవుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలు జగన్కి చాలా కీలకం. ఎందుకంటే ఫలితాలు కొంచెం అటు ఇటు అయినా ఆయన ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది వాస్తవం. ఇది ఆయనకి బాగా తెలుసు. అయినా కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ వచ్చాడే కానీ, ప్రత్యర్థులందరూ ఏకమై తనపై దాడి చేస్తున్నారని తెలిసినా కానీ వాళ్ళలాగా ఎటువంటి దిగజారుడు రాజకీయాలు చేసే ప్రయత్నం చేయకుండా తను నమ్ముకున్న దాన్ని అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా చేసుకుంటూ పోవడం ఆయన ప్రత్యేకత. అదేవిధంగా ప్రత్యర్థులు ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుసు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారని తెలుసు. ల్యాండ్ యాక్ట్ లాంటి విషయాల్ని ప్రస్తావించి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారని తెలుసు. జగన్ కావాలంటే వాళ్ళకంటే ఎక్కువ పథకాలు, ఎక్కువ హామీలు ఇవ్వగలడు. అయినా కానీ తను ఎంతవరకు చేయగలడో, తనకి ఎంతవరకు సాధ్యమో అంతవరకే మేనిఫెస్టోలో పెట్టడం ఆయన గొప్పతనం. కేవలం ఈరోజు పదవి కాపాడుకోవడం కోసం ఏదో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే ఆయన చేయలేదు. ఇది చాలా గొప్ప విషయం. అదే కాకుండా ఈ ఎన్నికల సభలో ప్రతి సభలో కూడా జగను తను ఏం చేసినాడో చెప్పి వాళ్ళకు మంచి జరుగుంటేనే ఓటేయమని అడిగినాడే తప్పిస్తే ఏదో అబద్ధాలు చెప్పి అవతల వాళ్ళని తిట్టే ప్రయత్నం చేసి ఓటేయమని ఆయన అడగలేదు. ఇది బహుశా దేశం మొత్తం మీద జగన్ ఒక్కడే ఇలా చేసినాడు అనేది వాస్తవం. ఇంకే నాయకుడు కూడా తను చేసిన దాన్ని చెప్పి మీకు మంచి జరుగుంటేనే ఓటేయండి అని అడిగిన దాఖలాలు అయితే లేవు. అంతేకాకుండా నిజం చెప్పి ఓట్లు అడగగలిసిన సత్తా, ధైర్యం ఆయనది ఒక్కడిది.
అది ఆయన సొంతం. ఇది ఆయన ప్రత్యేకత. టీవీ 9లో ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇంటర్వ్యూ జగన్ చేశారు. ఆ ఇంటర్వ్యూని మనం పూర్తిగా కనుక చూస్తే ఆయన ఎంత మెచ్యూర్డ్గా రాష్ట్రం గురించి ఎంత బాగా అవగాహన చేసుకున్నాడు, రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకి ఎంత క్లారిటీ ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదే ఆయన ప్రత్యర్థి చేసిన ఇంటర్వ్యూ చూస్తే ఎంత దిగజారితనంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టే ఒక నాయకుడు ఎలా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. అదే యువతకు స్ఫూర్తిదాయకం అవుతుంది. అందువల్ల జగన్ ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అవుతాడనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాల గురించి చెప్పాల్సి వస్తే, నేను ఎటువంటి సర్వేలు అయితే చేయలేదు, కానీ ఉన్న వాస్తవాల్ని అర్థం చేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే, జగన్కి 100 నుంచి 150 సీట్లు వస్తాయనేది నా ఊహ. మీరు అనొచ్చు, అదేంది 100 నుంచి 150 ఇంత రేంజ్ ఎవరైనా చెప్తారా అని. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి ప్లస్ అయ్యే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అన్ని ఫ్యాక్టర్సు ఆయన అనుకున్న విధంగా ఆయనకి జరిగితే 150 సీట్లు అనేది పెద్ద విషయం కాదు. ఒకవేళ అన్నీ కాకుండా కొన్నే జరిగినప్పుడు ఫలితాలు కొంచెం తారుమారు అవ్వచ్చు. ఏమంటే ప్రత్యర్థులు ఎన్నో అబద్ధాలు, ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు కాబట్టి ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల వాళ్ళు ఎంత దూరం మభ్య పెట్టగలిసినారు, వాళ్ళు ఎంత దూరం సక్సెస్ అయినారు అనే దాన్ని బట్టి ఫలితాలు ఉండొచ్చు. అందువల్ల 100 కనీసం 150 వరకు వచ్చిన రావచ్చు. దాంట్లో పెద్ద ఏమి విచిత్రం ఏమీ లేదు. ఇంకా ఈ ప్రభుత్వ ఉద్యోగులంతా కూటమికే ఓటేస్తారని అందరూ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఉండేదే 4,35,000. దాంట్లో 1,35,000 ఉద్యోగాలు జగన్ హయాంలో జగన్ ఇచ్చినట్టుంది. మరి ఆ 1,35,000 ఉద్యోగులు ఒకసారైనా జగన్కు ఓటేయాలనేది వాళ్ళకి ఉంటుందా ఉండదా? మరి ఈసారి వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఖచ్చితంగా జగన్కే వేస్తారు. ఇంకా పోతే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మైనారిటీలు ఉన్నారు. జగన్ హయాంలో స్కూల్స్, హాస్పిటల్స్ చాలా అభివృద్ధి చెందాయి. అక్కడ పనిచేసే ఉద్యోగాలకి ఆ కృతజ్ఞతాభావం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కాకుండా కొందరైనా జగన్కి ఖచ్చితంగా వేస్తారనేది వాస్తవం. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్కి మార్చింది జగన్. ఆ కృతజ్ఞతాభావంతో కూడా ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కాకుండా కొందరు ఖచ్చితంగా వేస్తారు. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఒకవేళ 60% కూటమికి వేసున్నా 40% జగన్కి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు వేసుంటారనేది నా ఊహ. అదేవిధంగా పట్టణంలో ఉండే ఓటర్లు అందరూ కూటమికే వేశారు అనేది ఒక అపోహ. ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ మనం ఏ పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్ ఏం కాదు కదా, మామూలు పట్టణాలే. అక్కడ పేదవాళ్ళు ఉంటారు, అక్కడ చిన్న వ్యాపారస్తులు ఉంటారు, అక్కడ మైనారిటీలు ఉంటారు, అక్కడ సామాజిక సమీకరణాలు పనిచేస్తాయి, అక్కడ లబ్ధిదారులు ఉంటారు, వాళ్ళు జగన్కి వేస్తారు. కనీసం నాకు తెలిసి ఒక 30-35% జగన్కి పడి ఉంటాయి పట్టణవాసులు కూడా. ఇంకా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, బయట పట్టణాల నుంచి కోకొలలుగా వచ్చేసారు, 30 లక్షల మంది వచ్చి మాకు ఓట్లు వేసేసారని ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. 30 లక్షల మంది అయితే ఖచ్చితంగా రాలేదు. ఒక 4-5 లక్షల మంది వచ్చి ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా కూటమికి ఎందుకు వేస్తారు? అక్కడ జగన్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు జగన్ ద్వారా పథకాలు లబ్ధి పొందేవాళ్ళు ఉంటారు, అక్కడ పేదవాళ్ళు ఉంటారు, అక్కడ కుల సమీకరణాలు ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా
కనీసం ఒక 35-40% ఓట్లు జగన్కే పడతాయి. ఇంకా విదేశాల నుంచి వచ్చేసారు, విదేశాల నుంచి వచ్చినా ఈ గ్రహాంతరాల నుంచి వచ్చినా కూడా అందరూ కూటమికి ఎందుకు వేస్తారు? కొంతమంది అటు కొంతమంది వేస్తారు. అక్కడ కూడా ఇదే కుల సమీకరణాలు అన్నీ పనిచేస్తాయి. అందువల్ల వాళ్ళు కూడా అందరూ అయితే ఇంకా ఈ విశ్లేషకులు కానీ టీవీ ఛానల్ వాళ్ళు కానీ అందరూ పదే పదే ఈ కులాలు మతాలు ఈ సమీకరణాలు ఈ పట్టణవాసులు పల్లివాసులు ఇవే చెప్తున్నారు. కానీ ఒక పెద్ద ఫ్యాక్టరు నాకు తెలిసి జగన్కి స్ట్రెంగ్త్, జగన్ నమ్మకం వచ్చి 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఆయన నమ్మకం, ఆయన ఓటు బ్యాంక్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఎంత ఇచ్చినాడు అనే దానికంటే ఎంత గౌరవంగా ఇచ్చినాడు అనేది చాలా ముఖ్యం. అదే ముందు గవర్నమెంట్లో 1000 రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 3000 రూపాయలు వాళ్ళకి ఎంత గౌరవంగా వాళ్ళ ఇంటికి వస్తారనేది వాళ్ళకి తెలుసు. మరి దాని కృతజ్ఞతాభావంగా వాళ్ళు 75-80% ఓట్లు నాకు తెలిసి జగన్కే వేసుంటారు. అది చాలు కదా. ఈ పట్టణాలు ఈ పల్లివాసులు ఇవన్నీ మామూలుగా పడ్డా కూడా ఇది చాలా పెద్ద ఓటు బ్యాంక్ కదా. ఇది మెయిన్ అనేది నా ఉద్దేశం. ఈ ఓట్లు అనుకున్నట్టుగా కానీ జగన్కి పడి ఉంటే 150 సీట్లు అనేది పెద్ద విషయం అయితే కాదు, ఖచ్చితంగా సాధ్యం. అదే ఇంకపోతే ఈ మహిళా ఓటర్లు ఇటు జగన్తోనే ఉంటారు అనేది అందరూ ఒప్పుకున్న విషయం. ఈవెన్ కూటమి వాళ్ళు కూడా మహిళా ఓటర్లు జగన్కే వేస్తారనేది వాళ్ళకి తెలుసు. సో ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. కాకుంటే ఇది కలికాలం కాబట్టి ఏదైనా తేడా జరిగి వైఎస్ఆర్సీపీ ఓడిపోయే పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా నిజం ఓడిపోయింది, అబద్ధం గెలిచింది అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యర్థులు చెప్పిందన్నీ అబద్ధాలే. అప్పుడు వాళ్ళు గెలిస్తే అబద్ధం గెలిచినట్టే కదా, నిజం ఓడిపోయినట్టే కదా. అలా కాకుండా నిజమే గెలవాలి అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అలాగే జరుగుతుందని ఆశిస్తాం. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూస్తాం. ఇకపోతే ఇది నా మొదటి వీడియో, మొదటి ప్రయత్నం. మీరందరూ మీకు నచ్చినా నచ్చకున్నా కూడా ఒక కామెంట్ చేస్తారని ఆశిస్తాను. అదేవిధంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీని కంటిన్యూషన్గా కొన్ని పొలిటికల్ వీడియోస్, కొన్ని ఆధ్యాత్మిక వీడియోస్, కొన్ని మానవ విలువల మీద కొన్ని వీడియోలు, ఇంకా ప్రకృతి సంబంధమైన కొన్ని వీడియోలు చేస్తామని ప్రయత్నం చేస్తున్నాను. అవన్నీ చేసినప్పుడు మీకు అందుబాటులో ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదని నా విన్నపం. ఆల్ ది బెస్ట్. జై హింద్.